హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయలసీమ, తెలంగాణ సహా పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికైతే తెలంగాణలో భారీ వర్షపాతం నమోదవుతుంది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సిరిసిల్ల, మెదక్ ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుంది. దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి వర్షాలు మొదలయ్యాయి. తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు, కదిరి ప్రాంతాల్లో భారీ వర్షాలు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, వనస్థలిపురం, హస్తినాపురం, ఎల్బీ నగర్, తురక్యాంజల్, ఇళంమంజిల్, పంజగుట్ట ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఇక కోస్తా తీర ప్రాంతాల వెంబడి కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ రోజు రాత్రి నుంచి మొదలవుతాయి. 3 రోజుల పాటు కొనసాగుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.